తెలంగాణ భవన్లో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంతో మంది మహనీయుల జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా జరిపామన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ జనగణన చేయాలని కోరారు. బహుజన నాయకుడు శివాజీకి సమకాలికుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప చరిత్ర గలటువంటి ఆ నాయకుని యొక్క చరిత్రను గతంలో ఎక్కడ కూడా ఆయనకు అధికారికంగా జయంతి ఉత్సవాలు చేయాలని కానీ వర్ధంతి అధికారికంగా చేయాలని కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన కూడా చేయలేదు, కనీసం సహకరించలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది వైతాళికులను అధికారికంగా జరపడం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నాయకుడు, క్షత్రియులే రాజు కావాలి, మిగతా వాళ్ళు రాజు కాలేరు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా రాజు అయి 33 కోటలు జయించినటువంటి వీరుడు, ఇతర దేశాలు గుర్తించి గొప్పగా కీర్తిస్తే మన తెలంగాణ బిడ్డను మనం ఎందుకు కీర్తించొద్దని ఆనాడు ముఖ్యమంత్రి గారు వెంటనే అడగగానే అధికారికంగా జరపాలని, వర్ధంతి జయంతి ఉత్సవాలను జరపాలని చెప్పడమే కాకుండా ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వడం, నిధులు కేటాయించడం, 500 కోట్ల విలువైనటువంటి భూమి గౌడ భవనానికి ఇచ్చి ఆ 500 కోట్ల విలువైన భూమి పేరు కూడా ఆ భవనానికి కూడా సర్వాయి పాపన్న పేరు పెట్టని చెప్పినటువంటి మా నాయకుడు మరి ఈరోజు వారి పేరు మీద గ్రామాన ప్రతి నియోజకవర్గంలో అధికారికంగా జరుపుకోవడం, చాలామంది అనధికారికంగా చేసుకోవడం, ఒక పెద్ద చైతన్యవంతం రావడం అనేది అది నిజంగా ముఖ్యమంత్రి గారికి, ఆనాటి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆయన చరిత్రను తెలుసుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని అన్ని వర్గాలను, అన్ని కులవృత్తులు, రైతులను, కులవృత్తులను కలుపుకొని ముందుకు పోయి రాజకీయ చైతన్యవంతులు చేయాలని చెప్పని, మరి బీసీ జనగణను కూడా ఇమ్మీడియట్గా చేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న కిలాషాపురం ఆ గ్రామవాసిగా చరిత్ర, స్ఫూర్తి ఒక చెప్పుకోవాల్సిన అవసరం ఈరోజు. వారి కార్యకలాపాలకు నివాళులు అర్పించడం మరొకటి. ఆ స్ఫూర్తితో ముందడుగు వేయడానికి చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరం. సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఈ ప్రాంతవాసులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. వారి విగ్రహం మొట్టమొదటిసారిగా లండన్ మ్యూజియంలో ఉన్న ఆయన పటాన్ని తీసుకొని దాని ద్వారా 1998 జనవరిలో మా గ్రామంలో నేను స్వయంగా విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం నాకు లభించినందుకు సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను, స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుందని ఆశిస్తున్నాను. సర్దార్ పాపన్న చరిత్రే తెలంగాణ సాధనకు ఉపయోగపడిందనే దాంట్లో సందేహం లేనేలేదు. అందుకు ప్రొఫెసర్ జయశంకర్ గారు ముందుపడ్డాం. ఆ తర్వాత కేసీఆర్ గారు తన కార్యక్రమాలను విస్తరింపజేసి పార్టీలను, వ్యక్తులను, సమాజాన్ని ఒత్తిడితో ఒప్పించే అవకాశం తీసుకున్నందున ఈరోజు మనం మరింత గర్వపడాల్సిన అవసరం ఉంది.